మీడియా మిత్రులకు అందరికీ నమస్కారములు. 2 రోజుల క్రితం మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇమ్తియాజ్ మన రేవంత్ రెడ్డి పైన, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, బడే భయ్ అని చెప్పినానని నిన్న మీడియా సమావేశంలో చెప్పినారు. బీజేపీకి మన ముఖ్యమంత్రికి సంబంధాలు ఉన్నాయని కాదు, బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు, గతంలో అందరికీ తెలుసు. ఒక ఉదాహరణ ఏమంటే, ఢిల్లీలో లిక్కర్ కేసులో కవిత పైన, ఎమ్మెల్సీ కవిత పైన ఈడీ నోటీసులు జారీ చేస్తే తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఎంతమంది మంత్రులు ఢిల్లీకి పోయినరు అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆగమేఘాల మీద పోయినరు. పోయాక లోపలకారి ఎవరెవరితో, ఢిల్లీ పెద్దలతో ఎవరెవరితో తమ ఒప్పందాలు చేసుకున్నారో లోనలోన అరెస్ట్ కాకుండా ఏమేం చేయాలో, ఎవరు కాలు మొక్కారో తెలియదు. అది అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సంబంధాలు ఉన్నాయి బీజేపీతోటి, మీకండి, మాకు కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు వచ్చి సభలో అభివృద్ధి గురించి ఏం చెప్పలేని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకోసం వచ్చారండి సభలో? మన రాబోయే కాలానికి కాబోయే మన ఎంపీ డాక్టర్ వంశీచంద్ర రెడ్డి గారు ఒక సభ పెట్టిండ్రు. 15 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఒక సభ పెట్టిండు మామనార్లో. ఆ సభ పెడుతూ ఆ సమావేశంలో మాట్లాడిండు అభివృద్ధి గురించి. అంటే నిధులు తీసుకురాలే, అది తీసుకురాలే అంటే గెలిచి మాకు 100 రోజులు కాలే. మీరు చేసిన బొక్కలు, మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన ఇది అది మొత్తం చూసి జీరో చేసిపోయిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మీరు అది మొత్తం సరిదిద్దుకొని మా ప్రణాళికతో ముందలవుతామండి. మేము ముందు పోయి రాబోయే కాలానికి మేము వాస్తవంగా 100% చెప్తున్నాం. మీరు చేసిన అభివృద్ధి కంటే 2 చేసి చూపెడతాం మా తెలంగాణ ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వం. చూసిండ్రు కదా మనం 4 సంవత్సరాలు ఏం చేసిండ్రు అందరు తెలుసు. ఎవరేం చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, ఏం అభివృద్ధి చేసిండ్రు అందరు తెలుసు. 4 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి అయింది అందరు తెలుసు. ఇప్పుడు మేము మున్సిపాలిటీలో మేము వచ్చిన తర్వాత కొత్త చైర్మన్, మా చైర్మన్ సాబ్ మేము ఎన్నికైన తర్వాత మేమే అభివృద్ధి ఎలా చేయాలో, వార్డులో ఎలా తిరగాలో మేము చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, మా 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 ఎమ్మెల్యే గారు మా చైర్మన్కి, మా కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్కి స్వేచ్ఛనిచ్చినారు. తిరగండి, మీరు గేట్లా తిరగండి, ప్రజల వద్దకు ఏకం కాండి, మమేకం కాండి, వాళ్ళ సమస్యలతో అడగండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని అడగండి. మేము పార్టీలకు అతీతంగా మన 14 మంది కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న మిగిలిన కౌన్సిలర్లు కూడా వాళ్ళతో సమానంగా పనులు పెట్టినాం. మా చైర్మన్ గారు వాళ్ళు ఆశ్చర్యపోయినరు. సార్ మేము 4 సంవత్సరాలు ఇంత పని చేయలే, మీరు 4 దినాల్లో వచ్చి మాకు 50 లక్షలు 30 lakhs ఇచ్చిన అని ఆశ్చర్యవ్యక్తమవుతున్నారు వాళ్ళు. అడగండి, మీరే మీ కౌన్సిలర్ని అడగండి, 4 సంవత్సరాలు ఎంత పని చేసినారు, ఈ 4 రోజుల పనులు ఎంత పెట్టినో తెలియండి. ఫస్ట్ చూడండి, లేనిపోని అబద్ధాలు, నిందలు మాట్లాడకండి. లోన మీరు బీఆర్ఎస్ తోటి బీజేపీ స్తంభాలు ఎట్లా ఉన్నా మాకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుసు, అందరికీ తెలుసు. ఇంకొకటి, మీరు 17వ తారీఖు మీటింగ్ పెడతా అన్నారు, మార్చి 15కి మైనార్టీలతో సమావేశం నిర్వహిస్తాను. ఏ ఒక్క మైనార్టీ కూడా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేస్తారు మైనార్టీలు? ఏం సంబంధం అండి? ఎంపీ ఎలక్షన్ వాళ్ళకి ఏం సంబంధం మీకు? ఒక్క ఓటు వేయరు. మీ తాన ఎంతమంది వస్తారో ఆ రోజు మీటింగ్కి 100% వాళ్ళ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారా అని అడగండి. ఏ ఒక్క ముస్లిం మైనార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు. వాస్తవంగా
కాంగ్రెస్ పార్టీతో ఎంట ఉంటాము. కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వంశీచందర్ రెడ్డికి బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఎలక్షన్లో బ్రహ్మాండమైన గెలిపించినారో వాస్తవంగా దీంట్లో కూడా బ్రహ్మాండమైన గెలిపిస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.